హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హాబీస్ విత్ హరిణి. ఈరోజు నేను వెజిటబుల్ శాండ్విచ్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. పిల్లలు వెజిటబుల్స్ అంటే అస్సలు ఇష్టపడరు, అందులోనూ బీట్రూట్, క్యారెట్ అంటే అస్సలు తినరు. అలాంటి వాళ్ళ కోసం ఇలా ఒక్కసారి టేస్టీగా శాండ్విచ్ ట్రై చేసి చూడండి. హెల్త్కి మంచిది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. చేసుకోవటం కూడా చాలా ఈజీ అండి. ఈ శాండ్విచ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం గ్రేట్ చేసుకున్న క్యారెట్ 2 టేబుల్ స్పూన్స్ తీసుకోవాలి. సన్నగా ఉన్న తురుము అయితే కనుక మనకి స్టఫింగ్కి బాగుంటుంది. 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాక 2 టేబుల్ స్పూన్స్ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ తీసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికము. అన్నీ సన్నగా కట్ చేసుకుంటే కనుక మనకి శాండ్విచ్ కోసం కదా ఈజీగా ఉంటుంది. అలాగే 2 టేబుల్ స్పూన్స్ గ్రేట్ చేసుకున్న బీట్రూట్ అండి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు కొంచెంగా ఉప్పు, అలాగే కొంచెంగా కారం అనేది మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. కారం ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే కొంచెం ఎక్కువే వేసుకోండి. రెడ్ చిల్లీ పౌడరు, కొంచెంగా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ 1/2 టీ స్పూను, అలాగే 1/2 టీ స్పూన్ ఆరిగానో కానీ హర్బ్స్ కానీ మిక్స్ ఉంటే కనుక వేసుకోండి. ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు అంతా కలిసేటట్టు వెజిటబుల్స్లో మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ ఫ్రెష్ క్రీమ్ అండి. ఒకవేళ ఫ్రెష్ క్రీమ్ లేకపోతే గనక థిక్ కర్డ్ అయినా కానీ వేసుకోండి. క్రీమ్ అనేది పాల మీద మేగడైనా పర్వాలేదు, పెరుగు మీద మేగడైనా పర్వాలేదు. ఆ 2 లేకపోతే కనుక కొంచెం గట్టిగా ఉన్న పెరుగు 2 టేబుల్ స్పూన్స్ వేసుకుని మిక్స్ చేసుకున్నా సరిపోతుంది. తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ బొంబాయి రవ్వ అండి. ఇది తడి అంతా పీల్చుకుని మనకి శాండ్విచ్ అనేది బాగుంటుంది, క్రిస్పీగా వస్తుంది. 2 టేబుల్ స్పూన్స్ బొంబాయి రవ్వ కూడా వేసి ఈ మిక్స్చర్ అంతా మనం స్టఫింగ్ రెడీ చేసి పెట్టుకుందాము. ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ తీసుకుందాము. మీ దగ్గర మయోనేజ్ ఉంటే గనక ఒక బ్రెడ్ స్లైస్ మీద మయోనేజు, ఒక బ్రెడ్ స్లైస్ మీద టమాటో సాసు స్ప్రెడ్ చేసుకోండి. ఒకవేళ లేకపోతే కనుక 2 స్లైసెస్ మీద టమాటా సాసే స్ప్రెడ్ చేసుకున్న టేస్ట్ బాగుంటుంది. ఇలా అంతా నీట్గా స్ప్రెడ్ చేసుకున్నాక మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న స్టఫింగ్ ఉంది కదా, క్యారెట్, బీట్రూట్, దాన్ని ఒక 2-3 టేబుల్ స్పూన్స్ దీని మీద ఇలాగ పెట్టి ప్రెస్ చేయాలి. మనము స్లైస్కి ప్రెస్ చేసి మనం ఈ శాండ్విచ్ రెడీ చేసుకుందాం. ఇంకొకటేమో నేను విత్ చీజ్ చేస్తున్నానండి. విత్ చీజ్ అయితే కనుక చీజ్ స్లైసెస్ కానీ గ్రేటెడ్ చీజ్ కానీ ఇలా పెట్టుకుని మనం ఈ శాండ్విచ్ రెడీ చేసుకున్నాక స్టవ్ మీద లో ఫ్లేమ్లోనే మనం వీటిని కుక్ చేసుకోవాలి. పైవైపు 2 వైపులా ఇలా బటర్ అప్లై చేసుకుని లో టు మీడియం హీట్లోనే మనము వీటిని కుక్ చేసుకుంటే మనకి లోపల ఉన్న వెజిటబుల్ స్టఫింగ్ అంతా కూడా బాగా కుక్ అవుతుంది. ఇలా పెట్టి మూత కూడా పెట్టుకోవాలండి. పెడితేనే మనకి పైన క్రిస్పీగా లోపలంతా కూడా కుక్ అవుతుంది. ఒక సైడ్ మూత పెట్టి ఒక 2-3 మినిట్స్ కుక్ చేసుకున్నాక మళ్ళీ ఇంకొక వైపుకి ఫ్లిప్ చేసి మూత పెట్టి మళ్ళీ ఇంకో 2-3 మినిట్స్ కనుక మనం ఫ్రై చేసుకుంటే మనకి క్రిస్పీ అండ్ టేస్టీ శాండ్విచ్ రెడీ అయిపోతుందండి. ఇదిగోండి, మన శాండ్విచ్ రెడీ అయిపోయింది. జస్ట్ ఒక 2-3 మినిట్స్ ఆరాక మీరు కట్ చేసి చూడండి. చీజ్ శాండ్విచ్ అయితే కనుక లోపలంతా చీజ్, అలాగే వెజిటబుల్ స్టఫింగ్తో టేస్ట్ చాలా బాగుంటుందండి. పిల్లలకైతే మాత్రం తప్పకుండా నచ్చుతుంది. మీరు ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ లంచ్ బాక్సెస్లో ప్యాక్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టైం ఇలాగే ఇంకొక క్విక్ అండ్ సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.